హలో, శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ అందరికీ. ఇది వచ్చేసి మా గల్లీ అనమాట. అండ్ మా ఓడు రెడీ అయిపోయాడు. టెంపుల్కి వెళ్దామరా అంటే ఈ మధ్య వీడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఎక్కడికన్నా రావాలంటే కూల్ డ్రింక్ ఆర్ ఐస్ క్రీమ్ కావాలని. వీడికి ఎలాగైనా వాళ్ళ పానకం తాగిపించేద్దామని నేను కూడా ఓకే చెప్పేశాను అనమాట. ఎండ చంపేస్తుంది కాబట్టి మా ఓడికి క్యాప్ పెట్టేశాను. అలా వెళ్తుంటే వీడికి ఏది కనిపించకూడదు అదే కనిపించేసింది. షాప్ కనిపించేసరికి స్ప్రైట్ అని మొదలెట్టాడు. ఇంకెట్లా గొట్ట డైవర్ట్ చేసి తీసుకెళ్తాను. ఫైనల్గా అయోధ్యకి అయితే వెళ్ళాం కాబట్టి మా గల్లీ చివర ఉన్న పందిరి దగ్గరికి వచ్చేసాం. గాడ్ ఈస్ ఎవ్రీవేర్ అంటారు కదా. అండ్ మండపం అయితే చాలా బాగా చేశారు డెకరేషన్. అండ్ లేడీస్ కోసం పిల్లల కోసం కూలర్లు కూడా పెట్టారు, చాలా బాగా చేశారు. కూల్ డ్రింక్ అని చెప్పి కూలర్ ముందు నుంచో పెట్టారంటే మా విరాంజ్ గారు తెగ ఆలోచించేస్తున్నాడు. అలా చూస్తుండగానే పట్టాభిషేకం కూడా మొదలైపోయింది. కపుల్ డైరీస్ అని పేరు పెట్టి నేను ఒక్కనే మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? అదేం లేదండి, ఆ వైపు కూడా మాట్లాడుద్ది. కాకపోతే దానికి 2 డైలాగులు ఇచ్చా. అలా ఏం కాదండి, నా మదర్ టంగ్ వచ్చేసి హిందీ. లైవ్లో మాట్లాడగలుగుతాను కానీ వాయిస్ ఓవర్లో కొంచెం కొత్తగా ఉంది. నెక్స్ట్ వ్లాగ్ కంపల్సరీ మీకు నా వాయిస్ ఓవర్తోనే ఉంటుంది. అబ్బో, నెక్స్ట్ వ్లాగే ఇంకా నా వాయిస్తో మీకు బోర్ కొట్టించడం నాకు ఇష్టం లేదండి. వీడియో చూసేయండి. కూల్ డ్రింక్ అలవాటు అయిపోయిన నోరు పానకాలు అసలు దిగట్లా మా ఊడికి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.